తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. క్షేత్రాల గురించి డీటెయిల్గా వివరించడం కోసం మనతో ఉన్నారు మరి మన నీటల కిరణ్మయ్య అమ్మ. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం జాహ్నవి. అమ్మ, రహస్యమైన క్షేత్రాలు, వాటి దర్శనాలు అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. సో ఇది అడగగానే ఇవి చేద్దామమ్మా అని మీరు ఒప్పుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రత్యేక కార్యక్రమంలో మన వ్యూస్ అందరూ ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు ప్రత్యేకమైన క్షేత్రాల గురించి. మరి ఫస్ట్ ముందుగా మరి ఏ క్షేత్ర దర్శనం మా అందరికీ కళ్ళ ముందు చూపించబోతున్నారు? మొట్టమొదటిగా నాకు ఆధ్యాత్మిక జీవితం మొదలైంది మా ఇంటి దగ్గర ఉన్నటువంటి శృంగేరి మోతీనగర్ శంకరమఠం. శంకరమఠం. అక్కడ శంకరమఠం ఉందని చాలా మందికి తెలియదు. శంకరమఠం హైదరాబాద్లో అనగానే నల్లకుంట అనుకుంటారు. అవునవును, అది చాలా ఫేమస్ అయింది. దాని తర్వాత అంతకన్నా కొద్దిగా ఎక్కువ స్పేషియస్గా, ఎక్కువ చాలా విశేషమైనటువంటి చుట్టుపక్కల పరిస్థితులు కానీ అక్కడ ఉండేటువంటి, అంటే ఏదో అంటారు చూసా, చాలా మోతీనగర్లో ఉన్నటువంటి ఆ శృంగేరి శంకరమఠం ఇప్పుడు కాదు, ఒక 20-25 ఏళ్ల నుంచి కూడా ఎంతోమందికి ఆనందాన్ని, ఆధ్యాత్మిక జీవనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి క్షేత్రం. ఆ క్షేత్రం నుంచి మనం మొదలెడదాం. ఓకే. రీసెంట్గా ఇది శృంగేరి శంకరమఠం అనేటువంటిది మోతీనగర్లో స్థాపించడం అనేటువంటిది ఒక 25 సంవత్సరాల క్రితం పెద్దలు చేసినటువంటి విషయం అనుకున్నా కూడా, మేము సౌందర్యలహరి మొదలెట్టి ప్రత్యేకంగా అక్కడేనామా మీరు ప్రత్యేకంగా చెప్పేది? సౌందర్యలహరి 99 డిసెంబర్ నుంచి మొదలెట్టి 2000 డిసెంబర్ జనవరి నుంచి మేము దాదాపుగా 25 సంవత్సరాల నుంచి లేదు అక్కడ పెడదాము అని 2-3 సార్లు వెళ్ళాలి, అక్కడ చూడాలి అనేటువంటి కోరిక ఉండేది. నేను మా ఏరియాలో ఉన్నా కూడా ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు, ఇంట్లోనే సరిపోయేది. మాది పెద్ద కుటుంబం అవడంతో అసలు ఇంట్లోనే హడావిళ్ళు అన్నీ సరిపోయాయి. అలా 2000లో ఒకసారి వెళ్ళాలనుకున్నదే తిప్పుకోవటం ఏముంది అంటే గత 10 సంవత్సరాలుగా, ఇప్పుడు 23వ సంవత్సరం జరుగుతుంది. 2011, 2012 నుంచి మొదలెట్టాం మా జర్నీ. అక్కడ అనుకోకుండా శంకరమఠం దగ్గరికి వెళ్ళి సౌందర్యలహరి శ్లోకాలు నేను నా పిల్లలు అమ్మవారి దగ్గర పాడడం, అది విని మొత్తం అందరూ కూడా అమ్మ మాకు నేర్పించండి అని అడగడం, ఇలా జర్నీ స్టార్ట్ అయ్యి ఒక 10 ఏళ్ల నుంచి నిత్యము అక్కడ సౌందర్యలహరి స్తోత్ర పారాయణలు కావచ్చు, శ్లోక పారాయణలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి భావాన్ని ఎప్పుడు కూడా ఆ గుళ్ళో కూర్చొని మేము అందరం సత్సంగం చేస్తూ ఉండడం కావచ్చు, లలితా సహస్రనామాలు చెప్పుకోవడం కావచ్చు, ఇలా అదంతా చేయగా అంతకు ముందు ఎంతోమంది పొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఆగకుండా నిరంతరము ఒక గ్రూపు తప్పనిసరిగా అక్కడ కూర్చుని పెద్దవాళ్ళు కావచ్చు, నడివయసులు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఇప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చుని నిత్యం అమ్మవారికి సంబంధించిన ఏదో ఒక స్తోత్ర రాజాన్ని అక్కడ పారాయణ చేస్తూనే ఉండడం ఆ గుళ్ళో ఉన్నటువంటి ప్రత్యేకమైన విషయం. దాంతోపాటుగా ఈ 10 ఏళ్ల బట్టి జరుగుతున్నటువంటి అనుష్ఠానం అనే చెప్పాలి, ఆపకుండా చేసాం కొన్నేళ్ల పాటు. అలా చేయగా ఒక నెలన్నర క్రిందట ఒక విశేషం ఏం చేసుకున్నామంటే, ఇన్నాళ్ళు చేసినటువంటి అనుష్ఠానానికి అమ్మవారికి నమస్కారాలు తెలియజేసుకోవడం అనుకోండి, కృతజ్ఞతాపూర్వకంగా మనకున్నటువంటి మన లోపల ఉన్నటువంటి ఆ జిజ్ఞాసతో అమ్మవారికి సౌందర్యలహరిలో ఉన్నటువంటి 100 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క యంత్రం ఉంటుంది. ఆ ఒక్కొక్క యంత్రానికి కూడా చిన్న బిళ్ళలు చేయించి, అంటే 100 బిళ్ళలు, ఆ 100 బిళ్ళలు చేయించి, అంటే ఒక్కొక్క బిళ్ళ మీద ఒక్కొక్క యంత్రం ఉంటుంది. సో సౌందర్యలహరికి సంబంధించినటువంటి వెండితో, దాని మీద మళ్ళీ మేము దాదాపుగా ఒక 2 తులాలు పెట్టి గోల్డ్ నీరు కూడా పోయించాం. అలా పోయించి మొత్తం 100 శ్లోకాలకి సంబంధించిన యంత్రాలన్నింటినీ 100 బిళ్ళలుగా తయారు చేయించాం. దాంతోపాటు 100 కాకుండా ఇంకొక 8 ఉంటే బాగుంటుంది అన్నట్లుగా 108 అనేటువంటిది ఒక ప్రామాణికంగా పెట్టుకుని మిగతా 8 కూడా శ్రీచక్రాలు వేయించాం. మొత్తం 108 యంత్రాలతో కూడుకున్నటువంటి మాలని అమ్మవారికి తయారు చేయించాం. అది ఎలా ఉంటుందంటే చక్కగా 3 వరుసలుగా అద్భుతంగా ఉంటుంది. ఆ మాలను అమ్మవారికి ధరింపజేయడం అదొక నిజమైన అదృష్టంగా భావిస్తున్నాం మేమందరం కూడా. అది ఇవ్వడం, అలాగే అయ్యవారికి అక్షరమాల, అకారాది క్షకారాంత పర్యంతము కూడా ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా కలుపుకుని అయ్యవారికి 56 బళ్ళలతో అయ్యవారికి మాల చేయించాం. ఈ 2 వారిద్దరికి ధరింపజేయడానికి ముందు కూడా మొత్తం విశేషంగా ఒక 108 దంపతుల్లోకి లెక్కగా అనుకుని దంపతి పూజ చేయించడం, అలాగే వటు పూజ అంటే ఒడుగైనటువంటి బ్రహ్మచారులు అంటాం వారికి పూజ చేయడం, అలాగే బాల పూజ, సువాసిని పూజ, అంటే దాదాపుగా ఆ రోజు మేము అనుకున్న సంఖ్యకి దాదాపుగా ప్రతిదీ కూడా ఒక 10, 15, 20, 30 ఎక్కువైపోయినాయి. ఒక ప్రాంగణంలో మోతీనగర్ శంకరమఠం ప్రాంగణంలో దాదాపుగా మొదటి రోజున 500-600 మందిని అక్కడ అకామిడేట్ అయ్యి ఈ పూజలన్నీ చేసుకోవడం. రెండో రోజు నాడు, అంటే ఏ రోజైతే మేము ఇదంతా చేద్దాం అనుకున్నామో
ఆ రోజున 1-2 తారీఖుల్లో జరిగేవి జూలై. ఆ 2వ తారీఖున మొత్తం ప్రాంగణం అంతా కూడా మేము అనుకుంది 300 సంఖ్య సువాసినులు వచ్చి ఇక్కడ కుంకుమార్చన చేసుకోవాలి అని. కానీ అది దాదాపుగా 580, 590 మంది దాకా వెళ్ళి ఒకే ప్రాంగణంలో కూర్చుని అందరం కుంకుమార్చన చేసుకున్న తర్వాత ఆ కుంకుమని ఆ ధర్మాధికారి ఎవరైతే ఉంటారో మోతీనగర్ శంకర మఠానికి ఆ దంపతులు ఇద్దరు కూడా అమ్మవారి మాల ఏదైతే మేము సమర్పించదలుచుకున్నామో భక్తులందరం కలిసి ఆ మాలకి అలాగే అక్షరమాలకి ఈ రెండింటికి వాళ్ళు కుంకుమార్చన చేయడం, ఈ రెండు ఆ రోజున అమ్మవారికి అయ్యవారికి ధరింపజేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో అంతర్రహస్యంగా అంతర్విభాగంగా అంతర్విధానంగా బంగారయ్య శర్మ గారు, అలాగే మన కాకునూరి సూర్యనారాయణ గారు, సాగి కమలాకర్ శర్మ గారు, అనంతలక్ష్మి గారు, తనికెళ్ళ భరణి గారి దంపతులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆ 2 రోజుల కార్యక్రమాల్లో కూడా పాల్గొని నిజంగా అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి కరుణ ఎలా ఉంటుంది, నిజంగా ఇంత కార్యక్రమంలో మనం చేయించినటువంటి ఆభరణం విశేషమైతే ఆభరణానికి మించి అసలు వాళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ ఇంకా ఆ రోజు నుంచి ఆ క్షేత్రము నిజంగా బంగారేశ్వరం గారు పెద్దలందరూ కూడా చెప్పిన విషయం ఏంటంటే నిజంగా ఇవాళ నుంచి ఇన్నేళ్ల అనుష్ఠాన పర్యంతం అనుష్ఠానాన్ని చేసిన తర్వాత ఈ మాలను అమ్మవారికి ధరింపజేయడం ద్వారా ఏ కోరిక ఉన్నటువంటి వాళ్ళైనా సరే, మనసులో ఎటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళైనా సరే, లేదు మాకు కుటుంబ పరంగా ఏదో ఇబ్బందులు ఉన్నాయి, లేదు భార్యాభర్తల మధ్య ఇబ్బంది ఉంది, లేకపోతే ఇంకో పెళ్లి కావట్లేదు, లేదు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికల్ని తీర్చగలిగినటువంటి సౌందర్యలహరి అనేటువంటి ఒక స్తోత్ర రాజ్యాన్ని యంత్ర రూపంలోకి తీసుకొచ్చి అమ్మవారిని యంత్రస్వరూపిణిగా చేసినటువంటి క్షేత్రంలో ఇంకా ఎవరు ఏ కోరికని లోపల మనసులో పెట్టుకుని వచ్చి ఆ క్షేత్రానికి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసుకుని ప్రదక్షిణలు చేసుకున్నా ఎన్ని ప్రదక్షిణలు చేయాలని వెంటనే అడుగుతూ ఉన్నారు. 108 యంత్రాలు అక్కడ పెట్టాం కనుక 108 ప్రదక్షిణలు అనుకుని మనసులో కోరిక పెట్టుకుని కనుక ప్రదక్షిణ చేసి అమ్మవారికి దక్షిణ సమర్పించుకుని మళ్ళీ కోరిక తీరిన తర్వాత వచ్చి 108 ప్రదక్షిణాలు చేసుకోగలిగితే నిజంగా ఇన్నాళ్ళు చేసినటువంటి ఆ సౌందర్యలహరి అనేటువంటి ఒక అనుష్ఠానం ఏదైతే ఉందో దాని బలం చేత ఆ క్షేత్రం బలం చేత పెద్దలు ఇచ్చినటువంటి ఆ సానుకూలమైనటువంటి భక్తుల మనసులో ఉన్నటువంటి కోరికలన్నింటికి కూడా ప్రాతినిధ్యం వహించగలిగినటువంటి ఆ సాక్షిభూతమైనటువంటి పరమేశ్వర్ ఎవరైతే ఉందో ఆవిడ అనుగ్రహం వల్ల తప్పనిసరిగా ఆ కోరికలు అలా నెరవేరుతూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామందికి అట్లా మేము యంత్రస్థాపన చేసి దండ వేసిన తర్వాత నుంచి 2-3 సమస్యలతో వచ్చి ఆ 2-3 10 మంది పూటకు ఒక 15-20 కాల్స్ వస్తూ ఉంటాయి. అమ్మ మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ సమస్య ఉంది. ఈ మధ్య వేరే రెమెడీస్ అన్నీ కూడా తగ్గించి అందరికీ చెప్తున్నాను. ముందు మీరు హైదరాబాద్లో ఉండేవాళ్ళైతే, సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళైతే తప్పనిసరిగా మోతీనగర్ శంకర మఠానికి రండి. వచ్చి అక్కడ 108 ప్రదక్షిణలు చేసుకుని అమ్మవారికి మనలో ఉన్నటువంటి ఆర్తిని తెలియజేసుకోండి. తెలియజేసుకున్న తర్వాత మీ కోరిక తీరేదాకా సమయం తీసుకోండి. రోజు సమయం పట్టవచ్చు సుమారు చాలా తొందరగా. మొన్న మేము అనుకున్నటువంటిది నేను 2-3 చెప్పింది వాళ్ళకి తొందరగా ఇబ్బందుల్లోంచి బయటకు వచ్చింది. 2 వీక్స్ స్పాన్లో జరిగిపోయింది. 2 వీక్స్లో ఎప్పటి నుంచో జటిలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరడం జరిగింది. సో ఇంకా ఆ రోజు నుంచి ఏం చేసామంటే ఇంకా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే ముందు వెళ్ళి ప్రదక్షిణ చేయండి. ఆ ప్రదక్షిణ చేసి అమ్మవారికి నమస్కారం నిలబడిపోయారు. అంతకు ముందే పైగా ఆ గుళ్ళో విశేషం ఏంటంటే దానికి మేము జూలై 1-2 తారీఖుల్లో ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఒక విశేషం అయితే దానికి సరిగ్గా 45 రోజుల ముందుర మన శృంగేరి శంకర మఠం ఏదైతే ఉందో మన కర్ణాటకలో శృంగేరి నుంచి పంచలోహ విగ్రహం మా గుడికి జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ స్వామి వారి అనుగ్రహం చేత విశేఖ స్వామి వారి అనుగ్రహం చేత తెచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఎప్పటి నుంచో పాలరాతి విగ్రహం ఉండేది మోతీనగర్ శంకర మఠంలో. ఆ విగ్రహం కాస్త కాలక్రమేణా వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో దానివల్ల కొంత ఇబ్బంది పడుతుందేమో ఇంకా తర్వాత అలా ఏదైనా ఇబ్బంది వచ్చిన తర్వాత విగ్రహాన్ని తీయడం తప్పు, ఏది ఇబ్బంది పడకుండా ముందు విగ్రహం ప్లేస్లో మనం పంచలోహ విగ్రహాన్ని పెట్టాలనేటువంటి ఆలోచన ధర్మకర్తలకు కలిగి మొత్తం మేమందరం కూడా గుమికూడి దాని గురించి గురువులకి విజ్ఞాపన పత్రం పెట్టడం, దాన్ని వాళ్ళు ఆశీర్వదించి పంచలోహ విగ్రహాన్ని, పైగా ఆ పంచలోహ విగ్రహంలో కూడా ఎంత విశేషం ఉందంటే అంటే అక్కడ సంకల్ప బలం గొప్పదా, లేదు అమ్మవారి అనుగ్రహం అంటే ఇలా ఉంటుందా అనే దానికి రెండింటికి ఏం చెప్పాలి అంటే ఇంకా అన్నింటికీ నమస్కారం చేసుకోవడమే. కాశ్మీర్లో సరిగ్గా 1 నెల ముందట పంచలోహ విగ్రహము మన సరస్వతి పీఠంలో పెట్టడం అనేటువంటిది జరిగింది. అది కూడా శృంగేరి శంకర మఠం నుంచే వెళ్ళింది. విజయశేఖర స్వామి వారు కూడా తర్వాత అక్కడికి వెళ్ళి పూజలు చేసి అమ్మవారిని స్థాపించి వచ్చారు.
ఆ విగ్రహము అనుకోకుండా ఆ కొలతలు ఆ విధానము ఏదైతే చేయడం అనేటువంటిది ఉందో అదే విగ్రహం నమూనాతో మన విగ్రహం కూడా మోతీనగర్లో చెప్పినటువంటి విగ్రహం కూడా తయారవడం అనేటువంటిది ఒక విశేషం. ఆ తర్వాత ఎవరైతే కాశ్మీర్లో ఆ సరస్వతి పీఠంలో అమ్మవారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం అంతా కూడా చేశారో ఆ బ్రహ్మలే మళ్ళీ శృంగేరి వెళ్ళి అక్కడి నుంచి మోతీనగర్కి వచ్చి మళ్ళీ అదే కార్యక్రమాన్ని మన మోతీనగర్లో చేయడం. అంటే దాదాపుగా ఒక శక్తి పీఠానికి కావాల్సినటువంటి ఆ శక్తి లేదు, అది చేయవలసినటువంటి విధి విధానం, ఆ చేయవలసినటువంటి వారి మనసులో అమ్మ దూరి వారిచే చేయించుకోవడం, ఇవన్నీ కూడా మనం అనుకుంటే జరిగేవి కాదు. అదంతా కూడా ఆవిడ అనుగ్రహం తప్ప ఇంకొకటి కాదు. ఈ స్థాయిలో ఒక శక్తిపీఠం ఎలా ఉంటే, ఎలా స్థాపించబడితే అందులో దర్శించుకునేటువంటి భక్తులకి ఎంత మనసుకి ఆనందం కలిగించేటువంటి విషయాలు జరుగుతాయి అనేటువంటి దానికి తార్కాణంగా నిజంగా మోతీనగర్ శంకరమఠంలో ఆ విగ్రహ స్థాపన జరిగిన రోజు నుంచి 45 రోజుల పాటు ఆపకుండా కనకధార స్తోత్రం, లలితా సహస్రనామ స్తోత్రం, దిశసి స్తోత్రం, సౌందర్యలహరి నిత్యము కూడా కనీస పక్షంలో 50 నుంచి 100 మంది దాకా భక్తులతో నిరంతర పారాయణ జరుగుతుండడం. ఆ 45 రోజులు పూర్తయిన తర్వాత కూడా ఇంకో 5 రోజులు ఎక్స్టెండ్ చేసి 50 రోజుల పారాయణ చేసి 1-2 తారీఖుల్లో మళ్ళీ ఈ అమ్మవారికి మాల సమర్పణ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఒకదాని వెనకాల ఒకటి జరిగి నిజంగా పెద్దలచ్చే ఆశీర్వదింపబడినటువంటి గురువులచ్చే నిజంగా అనుగ్రహింపబడినటువంటి ఆ శంకరమఠం మోతీనగర్లో ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆకర్షణ శక్తి ఏదైతే ఉందో అది నిజంగా మనందరి అదృష్టం అనే చెప్పాలి. నిజంగా ప్రయత్నించండి. మనసులో కోరిక కానీ ఒక ఇబ్బంది కానీ ఉన్నటువంటి వాళ్ళు అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ యంత్రాలు 108 యంత్రాలు నిజంగా చెప్పాలి అంటే సౌత్ ఇండియాలో, నార్త్ ఇండియాలో అసలు తక్కువ, ఇంకా సౌత్ ఇండియాలో కూడా ఇన్ని యంత్రాలతో అమ్మవారిని ఒక చోట మనం దర్శించగలిగేటువంటి అవకాశం ఇంకెక్కడా కూడా లేదు. అది కేవలం మోతీనగర్ శంకరమఠంలోనే అవకాశం ఉన్నటువంటి విశేషం. కనుక ప్రతి వాళ్ళు దర్శించి ఆ క్షేత్రంలో అమ్మవారి ఇచ్చేటువంటి అనుగ్రహాన్ని ఒడిసి పట్టుకోవడం. అంటే కొంగులో మూట కట్టుకుంటాం అంటాం, కొంగు బంగారం అంటాం. ఆ కొంగు బంగారం చేసుకునేటువంటి అవకాశం ప్రతి వాళ్ళు కూడా పొందాలని మనస్ఫూర్తిగా విజ్ఞాపన చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క కటాక్షం ప్రతి వారి ఇంటి గుమ్మాన్ని దాటి వారి ఇంట్లోకి వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజంగా అమ్మ, నిజంగా అద్భుతమైన క్షేత్రం. అండ్ మీరు చెప్తున్నప్పుడే అది అస్సలు అర్థమైపోయింది ఆ అమ్మవారి మహిమ అండ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా చెప్పారు. అంటే కోరిన వారికి కోరికలు తీర్చే అమ్మవారు అద్భుతం. నిజంగా అది కూడా యంత్ర రూపంలో అక్కడ ఉన్నారు. సౌందర్యలహరి ప్రత్యేకంగా. అండ్ ఇంకొకటి చాలామంది అడుగుతూ ఉంటారు, కిరణ్మయ్య అమ్మని ఒక్కసారి కలవాలి అని. ఆ క్షేత్రానికి వెళ్ళిన వారికి ఈ అమ్మ దర్శనం కూడా దొరుకుతుంది. అదైతే నేను చెప్పగలను. అంటే ఈ టైం ఆ టైం అనేది కాదు, కానీ దొరికే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీ కోరికలు తీరడానికి ఒక మంచి ఆలయ దర్శనం. ఎంతో చక్కగా వివరించారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదా, నిజంగా మీ అందరి కోరిక మేరకు రహస్య శక్తియుత క్షేత్ర సందర్శిని ఈ ప్రత్యేక కార్యక్రమంలో మరి మన నిట్టెల కిరణ్మయ్య అమ్మ ఖచ్చితంగా ఒక మంచి దర్శనం, క్షేత్ర దర్శనం గురించి ఎంతో చక్కగా వివరించారు. 108 ప్రదక్షిణలు చేసి ఆ ఆలయ దర్శనాన్ని కనుక చేసుకుంటే కోరిన కోరికలు ఏ విధంగా తీరుతాయనేది చాలా కళ్ళకు కట్టినట్టు చూపించేశారు కదా. సో ఖచ్చితంగా మరి కుదిరిన వాళ్ళందరూ, ఎవరికి కుదిరితే వాళ్ళందరూ ఖచ్చితంగా ఆ క్షేత్ర దర్శనం చేసుకోండి. కింద మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లొకేషన్ కూడా ఇస్తున్నాము. సో చెక్ చేసుకోండి, హ్యాపీగా వెళ్ళండి, మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోండి, కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చుకోండి. మరో చక్కటి రహస్య శక్తియుత క్షేత్ర సందర్శిని ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.